కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని శ్రీ భోగి గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత ఏడాదికి ఒకసారి మాత్రమే మంగళవారం నాడొచ్చే అంగారక చతుర్థి అత్యంత విశేషమైనదని, అంగారక సంకష్ట చతుర్థి రోజున ఉపవాసంతో గణపతి ఆరాధన చేసేవారికి 12 చతుర్థి మాసాల ఉపవాస ఫలితం లభిస్తుందని స్వయంభూ భోగి గణపతి పీఠం పేర్కొంది. సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో గణపతి పీఠంలో 220వ చతుర్థి మాసోత్సవం జరిగింది. ఉపాసకులు పీఠం మాడవీధుల్లో ఉదయం వేళ ప్రదక్షిణలు చేసి గణపతికి వ్రత పూజ నిర్వహించి రాత్రివేళ చంద్రుడికి ఆర్జ్యం అందించి జ్వాలతోరణంతో దర్శించారు. నక్క వీర సత్యవేణి, తామాడ లక్ష్మి, వీరభద్రరావు, సుబ్బలక్ష్మి, పద్మావతి, మల్లిక, మహాలక్ష్మి, నాగరాజు, విజయలక్ష్మి, నాగమణి, వీర ప్రభాకర్రావు, కుమారి, అన్నపూర్ణ, రామలక్ష్మి, నాగలక్ష్మి, నాయర్, మాలతి, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ప్రతి సంకష్టకర చతుర్థి రోజుని కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఉపవాసకులు ఎవరికి వారే స్వయంగా స్వామివారి దగ్గరికి ఉదయాన్నే ఇంట్లో పూజ కార్యక్రమం చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసుకుని పసుపు కుంకుమ దారులు సమర్పించుకుని స్వయం పాకాన్ని సమర్పించుకుని అల్పాహారాన్ని స్వీకరించి ఉపవాసం చేసి సాయంత్రం ఇక్కడ చంద్రుడికి ఆర్గించేటువంటి జ్వాలాతోరణాన్ని దర్శించి దీక్షను విరమణ చేసి స్వయం పాకాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. జీవితంలో ఒక్కసారైనా సరే కూడా సంకష్టకర చతుర్థిని ఉపవాసం చేసుకుంటే కలియుగం 4,37,000 సంవత్సరాల్లో మనం ఎన్ని జన్మల్లో ఎన్ని పుట్టుకలు పుట్టినా సరే కూడా ఈ ఫలితం మనం ఎన్నింటి వస్తుంది అనేటువంటిది పూర్వీకులైనటువంటి మహర్షులు సంకష్టకర చతుర్థి యొక్క ఫలితాన్ని మనందరికీ కూడా తెలియజెప్పినటువంటి విశేషం. ప్రత్యేకించి ఈ సంకష్టకర చతుర్థి అంటే మాఘమాసంలో మరి త్రిమూర్తులు ఈ సృష్టి ఆరంభానికి ముందు విగ్రహాలు లేకుండా ఏకోన్ముఖమై ప్రార్థన చేసినప్పుడు లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వరుడు ప్రభవించాడు. అదే సంకష్టకర చతుర్థి. కాబట్టి ఈ చతుర్థి చేసుకోవడం వల్ల సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఫలితాలు కూడా ఈ సంకష్టహర చతుర్థి వలన పొందవచ్చు.